ఏం రత్నం జ్యోతమ్మా? నా పెళ్లికి దేనికెంత ఖర్చవుతుందో లెక్కలు రాస్తున్నాను. ఇవన్నీ నీకెందుకమ్మా? మేమున్నాం కదా, మేము చూసుకుంటాం. నువ్వు ప్రశాంతంగా ఉండి తల్లి. లేదు రంగా, నా పెళ్లి బాగా చేయాలని అనవసరమైన ఖర్చులు పెట్టి మీరు అప్పుల పాలు కాకూడదు. దానికి నేను కూడా ఒప్పుకోను. అందుకే సరిగ్గా లెక్కలు చూసుకొని ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. అది కాదు జ్యోతమ్మా. నువ్వు వెళ్ళి వేరే పనులు చూసుకో. ఒరే రత్నం, ఒరే రత్నం, ఇదిగో ఈ కూడా పక్కన కట్టు. జ్యోతక్క, మేడం, మా అమ్మ రమణి. నమస్తే అండి. నమస్తే అండి. మా నాన్న రంగా. నమస్తే అండి. నమస్తే అండి. మా మావయ్య రత్నం. నమస్తే అండి. నమస్తే. జ్యోతి చాలా మంచి అమ్మాయి. మీ పెంపకం చాలా గొప్పది. మీరు కూడా మా జ్యోతమ్మకి ఇంతకు ముందు చదువు విషయంలో చాలా సహాయం చేశారంట కదా. మా జ్యోతమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. మీ ఇద్దరికి సారీ ఆంటీ. నేనప్పుడు పొగరుతో మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను, చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. తప్పు తెలుసుకోవడం కంటే మంచితనం ఏముంటుందమ్మా? పదండి లోపలికి వెళ్దాం. మా ఇల్లు కానీ తిరిగ్గా ఉంటది, ఏమనుకోకండి. మీ మనసులు విశాలమైనప్పుడు ఉండే ఇల్లుదే ఉందండి. రమణి, కాఫీ గాని టీ గాని ఏమన్నా తీసుకురావే. అయ్యో వద్దా ఆంటీ. మా మ్యారేజ్ డే ఫిక్స్ అయింది కదా, ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ మీకు ఇద్దామని వచ్చాము. అమ్మా ఇవ్వు. తప్పకుండా రావాలి. అందుకో. జ్యోతి, నీ మ్యారేజ్ కూడా అదే రోజు అదే టైం కంట కదా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. శ్రావ్య, రాజీవ్తో మాట్లాడావా? అంతా హ్యాపీనా? నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేనక్క. ఇదంతా నీ వల్లే. నువ్వెప్పటికీ ఇంతే సంతోషంగా ఉంటావు. అందుకోసం నీకెప్పటికీ నేను తోడుగా ఉంటాను. శ్రావ్యమ్మా, నేను ఇలా చెప్తున్నానని నువ్వేమీ అనుకోవద్దు. జ్యోతమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. గతంలో అయినవేవో అయిపోయాయి. ఇక నుంచి మీరిద్దరూ ఎప్పుడు కలిసిమెలిసే ఉండాలి. జ్యోతక్కని నేను ఎప్పటికీ వదులుకోను ఆంటీ. జ్యోతక్క, నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాను. చేతులు ఖాళీగానే ఉన్నాయి, ఏం తీసుకురాకుండా గిఫ్ట్ తెచ్చానంటారేంటి? జోకు. కూర్చోండి అమ్మా, కూర్చోండి. జ్యోతి, నువ్వు రాజీవ్ని శ్రావ్యకి గిఫ్ట్గా ఇచ్చావు. అందుకే నీకు లైఫ్ టైం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలని శ్రావ్య ఫిక్స్ అయింది.
నాకు లైఫ్ టైం గుర్తుండే గిఫ్టా? ఏంటది? నీ పెళ్లిని కూడా శ్రావ్య పెళ్లి జరిగే మండపంలోనే జరిపించాలని తను అనుకుంటుంది. అయ్యో, ఎందుకు మేడం? నా పెళ్లి మా ఇంటి ముందే పచ్చని పందిరిలో జరుగుతుంది. అక్క, నా గురించి నీకు బాగా తెలుసు కదా. నేను అనుకున్నది జరగకపోతే నాకు విపరీతమైన కోపం వస్తుంది. హ్యాపీగా ఉండాల్సిన టైంలో నన్ను ఇరిటేట్ చేయకు చెప్తున్నా. ఈ శ్రావ్య చెప్పినట్టే జరగాలంతే. శ్రావ్య అన్నదని కాదమ్మా, నిజానికి నేను మా ఆయన కలిపి తీసుకున్న నిర్ణయం ఇది. దయచేసి కాదనకండి. సరే అండి, మీరు అంత అభిమానంతో అడుగుతుంటే కాదనలేకపోతున్నాను. నా చెల్లెలి పెళ్లి, నా పెళ్లి ఒకేసారి ఒకే దగ్గర జరగటం నాకు సంతోషంగానే ఉంది. మా అల్లుడు గారికి తల్లిదండ్రులు ఎవరూ లేరు. పెళ్లి ఒకే దగ్గర జరిగే విషయం గురించి తనని కూడా ఒక మాట అడిగి కనుక్కుంటాను. కనుక్కోవడం కాదు, కన్ఫర్మ్ చేసి ఒప్పించండి. ఫోన్ చేసి చెప్పేసి వస్తాను. అయితే రేపటి నుంచి పిపిపి డుమ్ అన్నమాట. ఇది ఫోన్ చేస్తుందేంటి? నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం బాబు. రైట్, అది కాదురా, అదిగో ఆ గ్రే కలర్, అది 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 తీసుకో. మీరు చెప్పండి అత్తయ్య. మీతో ఒక విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. నేను తర్వాత చేయనా? అత్తయ్య గారు, ఎంత బిజీగా ఉన్నా మన ఫ్యామిలీ ఫోను నాకు చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ వస్తే పెళ్లి షాపింగ్ చేస్తున్నాను. మీరు చెప్పండి. అదే బాబు, మీ పెళ్లి ముహూర్తానికే జ్యోతి ఫ్రెండ్ పెళ్లి కూడా జరుగుతుంది. ఇద్దరిది కలిపి ఒకే ఫంక్షన్ హాల్లో చేయాలనుకుంటున్నాం. పెళ్లికి ముందు చేసే కార్యక్రమాలు కూడా అక్కడే జరుగుతాయి. మీకేం ఇబ్బంది లేదు కదా? భలే వారే అత్తయ్య గారు, మీరు ఎలా అంటే అలా. నేనెందుకు కాదంటాను. చాలా సంతోషం బాబు. మీరు కూడా మాతో పాటే వచ్చి అక్కడే ఉండాలి. సరే అత్తయ్య గారు.